దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొకసారి మనకు చక్కటి దినాన్ని ఇచ్చాడు ప్రభు, చక్కటి సమయం మనకిచ్చారు ప్రభు. అందుబట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాం గనక ఈ దినము మరి సాయంకాల ఉదయకాలం అంతా కాపాడి చక్కటి నడిపించి చక్కటి ప్రయాణం ఇచ్చిన దేవదేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చగలం? మన నోటి శబ్దముతో ఆయన స్తుతించడం తప్ప మనం ఏమి ఇవ్వగలం? కనుక రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆలోచన మాకు దయచేసి నీ వాక్యముతో మమ్మల్ని కట్టి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు దేవా. ఈ సాయంకాలం మరొకసారి నీ పాదములు ఎదుట నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన దయను బట్టి, నీవిచ్చిన మేలును బట్టి ఈ దినమంతా చక్కగా ప్రయాణములు చేశాం, నడిచాం. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుటను నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ దేన దాసుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి, ఎందుకనగా ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు. కనుక నీవు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ ఆలోచన క్రియలన్నీ కూడా నీ బిడ్డలకు బయలుపరచమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం మరి ఉదయ కాలంలో చాలా చక్కటి మాటలతో దేవుడు మనల్ని బలపరచడు. ఎక్కువ జావున 4 గంటల సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట మనం అర్థం చేసుకుంటూ దేవుని లేఖనమును మనం ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుడు మనకి ఏ రకమైన క్రియలు మనకి ఇస్తున్నారో అటు విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకు అనగా మనం అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం గనుక అనేకమైన విషయాల్లో జాగ్రత్త కలిగి మనము బైబిల్ యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ విషయంలో మాట్లాడుచున్నాడు? ఇక్కడ పౌలు గారు 2 కొరింథీ పత్రిక, ఇక్కడ చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మను లోబర్చుకునే మాటలుగా ఉంటున్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒకసారి మరలా చదువుతుంటే, మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాను మరియు సువార్త ని విషయము సంఘములన్నిటిలో ప్రతిష్ఠ చెందే నా సహోదరులకి అతనితో కూడా ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? సంఘములతో ఎందుకు మాట్లాడుతున్నారు? సహోదరులతో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, మనం చాలా విషయాల్లో కొన్ని సమయంలో ఆలోచించడం ఆలస్యమైపోతుంది, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైపోతుంది, తలంచుట కూడా ఆలస్యమైపోతున్న వల్ల సాతానికి ఈజీగా మనం చిక్కుపోతున్నాం, చేతిలో కీలుబొమ్మగా మారిపోతున్నాం. పౌలు గారు అంటారు, మీరు సాతాను చేతులు ఎందుకు కీలుబొమ్మగా మారిపోయారు? అలా మారకుండా ఉండాలంటే ఎలా నడవాలి, ఏమి చేయాలి? ఆలోచన కలిగి మనం నడిచేవారిగా ఉన్నప్పుడు దేవుడు తన క్రియలను ఏ రకంగా మనకు బయలుపరుస్తున్నాడు, ఏ రకంగా మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని మనం మెరిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సన్నిధిలో మనం శ్రేష్ఠులుగాను బలవంతులుగా ఉంటామనేది లేఖనం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మకు లోబడే మాటలు, ఆత్మను బలపరుచుకునే మాటలుగా మనకు వినబడతాయి. అందుకు దేవుడు మనతో ఏమంటున్నాడు, ఏమని మాట్లాడబోతున్నాడు, ఏమని మాట్లాడవలసి వచ్చిందైనా అనేది మనం గమనించాలి. ఇక్కడ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడని యెహోవా నీ ఎడల ఏ రకమైన కృప చూపుతున్నాడు, నీ ఎడల ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, నీ ఎడల ఏ రకమైన తలంపులు కలిగి ఆయన ఉన్నాడు అనేది మనం గమనించాలి. పౌలు గారు అంటాడు ఇక్కడ 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మనం కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు 18వ వచనం కూడా చదువుతున్నాను. ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, ఎందుకు ప్రభు మాట్లాడుచున్నాడు. అతను నా హెచ్చరికను అంగీకరించిన గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పున మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అంటే ఒక వ్యక్తి తన ఇష్టాన్ని బట్టి మాట్లాడలేడు కానీ, తన ఇష్టమైన రీతిలో నడవలేడు కానీ, కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే పౌలు గారు తన స్నేహితుడైన భక్తుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రతిష్ఠ చెందిన నా సహోదరిని అతనితో కూడా పంపుచున్నాను. అంతేకాక మన ప్రభువును మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకారము ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘములు వారిని ఏర్పరచుకున్నారు. అంటే ప్రియులారా, పరిచర్య చాలా మంది లోకంలో పరిచర్యలు చేస్తున్నారు. మొదట దేవుడు అనే మాట అంటే, మొదట మీ తల్లిదండ్రులకు పరిచర్య చేయండి, తర్వాత సమాజానికి పరిచర్య చేయండి. కొందరు తల్లిదండ్రులకు పరిచర్య చేయరు కానీ సమాజానికి పరిచర్య చేస్తారు. కన్నవాళ్ళని, బంధుమిత్రుల్ని పట్టించుకోరు కానీ సమాజాన్ని పట్టించుకుంటారు. ఏమిటో వారి యొక్క చిన్ననాటి నుంచి క్రియలు చూసో, లేకపోతే వారికి మనసు లేక కాదు, మనసు ఉండబట్టే కదా బయట వారికి చేస్తున్నారు. నా అనుకున్న వారికి ఎవరు చేయరు. కాబట్టి యేసుప్రభు కూడా కాలంలో యేసుప్రభు సహోదరులు, యేసుప్రభు యొక్క బంధుమిత్రులు, యేసేబు యొక్క బంధుమిత్రులు, మరియా బంధుమిత్రులు కూడా యేసుప్రభుని పెద్దగా లక్ష్య పెట్టలేదు. యేసుప్రభు ఎప్పుడైతే సిలువ మోసి మరణించి తిరిగి లేచాడో అప్పుడు కనుగొన్నారు. అప్పుడు వరకు కూడా వారెవరు కూడా మనలో మనొక్కడే కదా, ఏదో సువార్త ప్రకటిస్తున్నాడు అని. కానీ యేసుప్రభుని ముట్టుకుంటే కొన్ని ప్రభావాలు జరుగుతున్నాయి, కొన్ని క్రియలు జరుగుతున్నాయి, కొన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతుంటే ఆ దేవుడు వాడుకున్నాడు అనుకుంటున్నారు తప్ప, మా వంశంలో అయితే మా రక్త సమయంలో మాకు మనవడగా, లేకపోతే మన మేనమామగా, ఇలా కొన్ని వరుసలు ఉంటాయి కదా లోకంలో. వాళ్ళందరూ కూడా మోషే యేసుప్రభుకి చాలా బంధుమిత్రులు ఉన్నారు. ఇక్కడ తల్లి తరపున ఉన్నారు, తండ్రి తరపున ఉన్నారు. వీళ్ళ అందరూ కూడా బంధుమిత్రులే. కానీ వారెవరు కూడా మాలో ఒకడే కదా, మనలో ఒకడే కదా అనే భావంతోనే ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏమని, మనలో ఒకడే గాని, మనతో ఉన్నవాడే గాని, కానీ ప్రత్యేకించబడినవాడు అని మనం గుర్తించాం. మన ఇంట్లో ఒక వస్తువు, విలువైన వస్తువు ఉంటుంది, దాన్ని పెద్ద గమనించాం, రోజు తీస్తాం, అటు ఇటు జరుపుతాం. అది విలువగా గమనించినప్పటికీ మన జీవితం సగం అయిపోతున్నప్పుడు ఆ జీవితానికి మనం తీరా దాన్ని వెలకట్టి దాని వచ్చిన విలువైన ధనాన్ని కానీ మరొక రీతిగా కానీ అనుభవించలేం. అందుకే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని 1-2 సార్లు పరీక్షించుకోండి. మరి ముఖ్యంగా నీ ఇంట్లో ఉన్న వారిని నీ అంతటి నీవు పరీక్షించుకోవాలి. అప్పుడే నీ ఆలోచన, నీ తెలివితేటలు విలువని ఎంత గొప్పవో. అందుకే మనం ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు మొదట మనల్ని గమనిస్తాడు యజమానుడు, తర్వాత మన చేతి పనిని గమనిస్తాడు. చేతి పనిని గమనిస్తే నిన్ను చక్కగా మంచి మాటలతో మంచి చేసుకుంటాడు, చక్కటి పనులు చేస్తాడు. నా యజమానుడు నాతో అందరికంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను చక్కగా ప్రేమిస్తున్నాడు అనుకుంటాం.
నీ తెలివితేటలతో అతడు అనేకమైన క్రియలు, అనేకమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడని గ్రహించలేవు. తీరా గ్రహించడం నీ వయస్సాకం అయిపోతుంది. నీ శరీరం శక్తి అంతా కోల్పోతావు. నా ప్రియ దేవుని బిడ్డ, గుర్తించినప్పుడు అది కూడా నువ్వు గ్రహించిన నాడే నీకు విలువ దొరుకుతుంది. కానీ ఎదుటివాడు ఎవరో గ్రహిస్తాడు, నీ ద్వారా అతడి విలువను పొందుతాడు, కానీ నువ్వు పొందలేవు. దేవుడు అంటాడు, అందుకనే ఎప్పుడు మన ఆలోచన, మన తలంపులను మనం ఒకసారి మనంతటా మనం ఆలోచించుకోవటం, మన బలం ఏంటో, మన ఆలోచన ఏంటో, మన శక్తి ఏంటో గ్రహించటం చాలా ప్రాముఖ్యం. మరి ముఖ్యంగా ఈ కడవరి దినాలు చాలా ప్రాముఖ్యం. ఈ కడదినాలు చాలా విలువగా మీ సమయమును వాడుకోవాలి. అందుకే సమయమును పోనోక విలువగా కాపాడుకుంటూ దాన్ని భద్రపరుచుకున్నాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎదుటివారు నీ విలువను వాడుకుంటారు, కానీ నువ్వు వాడుకోలేవు. ఎందుకంటే కొన్ని మాటలకు పడిపోతారు, కొందరు మాటలు కొన్ని చేతలకి, కొన్ని చిన్న చిన్న పనులకే పడిపోతూ ఉంటారు. కానీ నీ టాలెంట్, నీ శక్తి, నీ బలం అవతల వాడికి తెలుసు. అందుకంటారు చాలా మంది, అతను జోలికి వెళ్తే నువ్వు జాగ్రత్త అంటారు. ఎందుకంటే అవతల వాడి యొక్క బలము, వారి ఆలోచన, వారి క్రియలు, వారి ఎటువంటితో అవతల వాడు ఎరిగిన వాడు గడి. కానీ బలవంతుడు, బలమైన వాడు, క్రియలు కలిగిన వాడు ఎరగడు, బయటి వాడు ఎరుగుతాడు. అందుకనే ప్రియులారా, దేవుడు మాట్లాడే మాటలు బోధించేవాడికి తెలియదండి, వినేవారికి ఎక్కువగా అర్థమవుతుంది. అందుకే పౌలు గారు మొదట అన్ని రకాల విధానాలు కలిగిన కానీ కొన్ని విషయాలు గమనించుకునేవాడు. ఎవరైనా మాట్లాడితే బాగుని విందారనుకునేవాడు. నేను చాలాసార్లు నాకు ఎప్పుడు మెసేజ్ ఇవ్వరు, నాకు అవకాశం ఇవ్వరు అనుకున్నాను. కానీ ప్రార్థనిస్తే, ప్రార్థన చేస్తే నా వెనకాల ఎంతమంది నవ్వుతున్నారు, ఎంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటున్నారో తెలియని పరిస్థితి. ప్రియులారా, అందుకే గమనించండి, వినడానికి మనిషిని గమనించి పరీక్షించడానికి ప్రయత్నించండి. అప్పుడే మనిషి యొక్క నాడి, మనిషి యొక్క విలువ, మనిషి యొక్క బలం మనం పసిగట్టగలం. ఎదుటివాడిని సులువుగా కించుపరచడం కంటే అవతల వాడి ఉన్న శక్తిని మనం తెలుసుకోవడం చాలా అవసరం. పౌలు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, మేమెంత విస్తారమైన ధనము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గురించి మా మీద ఎవడను తప్పు మోపకుండానట్లు. మరల చదువుతున్నాను, గమనించండి, మరల చదువుతున్నాను ఇక్కడ. మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకారము ద్రవ్యము విషయమై పరిచారకులమై మాకు కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారిని అతను ఏర్పరచుకునిరి. మరియు మేమెంత విస్తారమైన ధనము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గురించి మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకున్నట్టు అతనిని పంపుచున్నాము. అంటే ధన విషయంలోను, ఆలోచించే విషయంలోను, పని విషయంలోను, మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తలు అన్ని నేర్పిన తర్వాత మేము అతికి పంపుతున్నాం. ఎస్, సేవకుడు ట్రైనింగ్ అవుతున్న తర్వాత అన్ని జాగ్రత్తలు చెప్తారు, ఊకాడతారు. కొందరు అసలు నిజంగా అతను నేర్చుకున్నాడు లేదని, అబ్బాయి నువ్వు మాట్లాడు, నువ్వు పనులు చేయని ఒక నిఘా పెడతా ఉంటారు ఒక వ్యక్తి మీద. నువ్వు మామూలుగా ఉండబ్బాయి అంటారు, కానీ అవతల మీద సీసీ కెమెరా పెట్టినట్టుగానే ఒక మనిషిని గమనించి అబ్బాయి ఎలా ఉన్నాడు, సేవకు పనికొస్తాడా లేదా, లోక సంబంధంగా ఆలోచిస్తున్నాడా, దైవ సంబంధంగా జీవించాలని ప్రయత్నం చేస్తాడని గమనించిన వారు లేకపోలేదు. మమ్మల్ని కూడా, మా పరీక్షలు కూడా అవే. ఒక కాలంలో మేము అన్ని పనులు చేసాం. ప్రియులారా, చెప్పడానికి సిగ్గుపడట్లేదు. ఎందుకంటే అన్ని విషయాల్లో ఏది కూడా కాదనలేదు. వాళ్ళు ఏం చెప్తే సేవకులు చెప్పితే అది చేసేవాళ్ళం. కానీ ఎందుకంటే అది చేయటం మాలో ఓర్పును, మాలో సహనాన్ని, మాలో తార్భ్యతను, అంటే బలాన్ని, శక్తిని వారు గమనించేవారు. ఇతను నిలబడగలడా, తట్టుకోగలడా, ప్రజల యొక్క మాటల పోటుకును, మనుషుల యొక్క మాటల యొక్క సూటుపోటు మాటలు, వారి విధానాలు, వారి ఒత్తిడిని తట్టుకోగలడా ఇతడు అంటేనే అతడుకు బైబిల్లో ఉన్న మర్మాలు చెప్పడం జరుగుతుంది. నిజంగా గమనించిన వారికి ఇతను మనసుకు కరెక్ట్ అయిన వాడే అంటే కొత్త మర్మాలు, పరలోకమైన మర్మాలు, వారికి దేవుడు అందించిన మర్మాలు బోధిస్తూ ఉంటారు. అవి చాలా. దేవదాసయ్య గారు ఎప్పుడు కూడా నీవు ఎంతసేపు పని చేయటం కాదు, గమనించటకు ప్రయత్నం చేయి. నీకు వచ్చే సమయంలో అప్పుడు గమనించిందల్లా అప్పుడు ఉపయోగించు. సమయం కొరకు వేచి చూడు,
సమయం కొరకు వెతుకులాడు, సమయం వస్తే పట్టుకో. చూడండి ప్రియులారా, చెరువులో కొరమేను గాని చేపలు గాని పట్టుకోవాలంటే దాని యొక్క అందరూ పట్టుకోలేరు, పట్టుకునే విధానం ఉంటుంది. మట్టిలో ఉన్న చేపను జారిపోతుంది. బొమ్మడాయిలు గాని కొరమేన్లు గాని మట్టగడుసులు గాని ఇలాంటివన్నీ మట్టిలో ఉంటాయి, వాటిని పట్టుకోవాలని చాలా కష్టం. చెరువులో ఉన్న చేపలు, నీటిలో ఉన్న చేపలు ఈజీగా పట్టుకోవచ్చేమో కానీ మట్టిలో ఉన్న చేపను పట్టుకోవాలంటే చాలా కష్టం. ప్రియులారా, పట్టుకునే విధానం వచ్చిందంటే అతడు దేన్నైనా వేటాడగలడు. అందుకే దావీదును దేవుడు మొదట ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో దావీదు మీదకు సింహాన్ని చంపగలిగాడు, తోడేలిని చేల్చగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంసోనికి సింహాన్ని చంపే వరకు కూడా తన శక్తి ఏంటో తెలియకపోయింది. తర్వాత ఐగుప్తు యొక్క ద్వారమును ఎత్తుకొచ్చిన తర్వాత తన శక్తి ఏంటో తెలుస్తుంది. నక్కలను పట్టుకుని, కొన్ని వందల నక్కలను పట్టుకుని ఐగుప్తు యొక్క పంటను తగలబెట్టినట్టు తన శక్తి ఏంటో తెలుస్తుంది. ఐగుప్తు ప్రజలను 3,000 మందిని ఊసకోతకు వచ్చినప్పుడు గాడిద యొక్క దవడతో చంపినప్పుడు, అలిసిపోయినప్పుడు తండ్రి నా ప్రాణము తీసివేసుకో అని బ్రతిమాలుతున్నప్పుడు దేవుడు దాహం ఇచ్చి నీళ్లు ఇచ్చి తన ప్రాణమును తెప్రపరిచినప్పుడు అతని శక్తి, దేవుని శక్తి ఏంటో గైకున్నాడు. కానీ శరీర వ్యామోహంలో పడి, స్త్రీ వ్యామోహంలో పడి సంసోను తన శక్తిని కోల్పోయాడు, నేత్రాలు కోల్పోయాడు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అయినా గాని, కళ్ళు గుడ్డువాడైనా గాని, తండ్రి నీ శక్తి నాకు ఒక్కసారి కలగచేయము, నేనే కాదు వీరుని కూడా నేను ఈ భూమి మీద నీకు నీకు వ్యతిరేకంగా లేకుండా చేస్తానడా. అప్పుడైతే దేవుడు ఎప్పుడైతే గుడ్డువాడైన సంసోనుకు శక్తినిచ్చాడో దేవుడు, ప్రియులారా, సంసోను కొన్ని వేల మంది సుమారు ఆ సమయంలంట ఆ దేవత ఆ గుడి చుట్టూ గుడిలో ఉన్న వాళ్ళు 10,000 మంది అంట. చూడండి ఎంతమందిని చంపగలిగాడు. ప్రియులారా, ఎందుకు అంటే ఓసుకోత కోయలేదు అతను. ఆ యొక్క దేవత యొక్క ఆ గుడి యొక్క రాళ్ళను కదిపడంతే. ఒకదాని మీద ఒకటి అప్పుడులో బేర్చేవారు, పునాదులు వేసే పునాదులు కూడా అలాగే రాయి మీద రాయివే కట్టేవారు. కానీ ప్రియులారా, అలాగ జీవించగల పౌలు గారిని ఇవాళ మనము కూడా అదే రకంగా ఉన్నాం. అయితే పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, ఇవాళ అనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుల్ని పంపుచున్నాము. చాలా సంగతులు అనేక పర్యాయములు అతనిని పరీక్షించి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు చూడండి, అనేక సార్లు పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని మీ మధ్యకు పంపుతున్నాడు పౌలు గారు అంటున్నాడు. ఏమని? అతను కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువగా ఆసక్తి గలవాడని తెలుసుకుని ఉన్నాము. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నాకు పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడనియు, మన సహోదరుడు అది ఎవరైనా అడిగిన ఎడల వారు సంగముల దూతలను క్రీస్తు మహిమయు ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ విషయమై మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంగముల ఎదుట కనుపరచుచుడి. ప్రియులారా, ఒక మనిషి ఎంతవరకు పనిచేయగలరో, ఎంతవరకు శక్తి ఉందో మనం గమనించినప్పుడు మన పిల్లల శక్తి తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. తన భర్త శక్తి తన భార్యకు తెలుస్తుంది, ఎంత బలవంతుడు, ఎంత శక్తిమైనవాడు, ఎలాంటి వాడని. ఎందుకంటే భార్య శరీర సంబంధంగా ఆశలు పంచుకున్నా, కోరికలు పంచుకున్నా, తలంపులు పంచుకున్నా, క్రియలు పంచుకున్నా కానీ తన ఆలోచన కూడా పంచుకుంటుంది. అలాగే పిల్లలు కన్ను పెంచిన పిల్లలు తన ఆలోచన, తన నడకను వీరి ద్వారా నడిచినప్పుడు సమాజం యొక్క ప్రభావం ఎంత పడుతుందో కూడా తల్లిదండ్రులు గమనించేవారై ఉంటారు పిల్లలని. అలాగే ఇక్కడ సేవ విషయంలో, పరిచార విషయంలో పౌలు గారు చెప్తున్నాడు, ఆసక్తి కలిగిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, వినయ విధేయత కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని, ఆదరణ కలిగిన వారిని అన్ని విషయాల్లో గమనించి పరీక్షించి
మేము యోచించి మీ వద్దకు పంపుతున్నాం. వీళ్ళ వల్ల మీకు ఎటువంటి ఆటంకం రాదు, వీళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు అని తీతు పత్రికలతో మాట్లాడుచున్న మాటలని మనం గమనిస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క పని కొరకు ఎంతగా వాడబడుతున్నాం, దేవుని పనిని ఏ రకంగా మన పరిచర్యలో కొనసాగిస్తున్నాం. పని అంటే సామాన్యమైన దేవుని పని. ఈ లోకంలో పనులు వేరు, శరీర సంబంధమైన లోక సంబంధం పనులు వేరు, ఆత్మ సంబంధం పనులు వేరు. ప్రార్థన సేవ పని వేరు అనేది ఆత్మకు లోబడినప్పుడే సేవ పనిని కొనసాగించగలం. అయితే ఇవన్నీ కూడా పౌలు గారు అనుభవంతో చెప్తున్నాడు. అన్ని కూడా తక్కువ కాలంలోనే దేవుడు నేర్పి గొప్ప మర్మాలను ప్రకటించిన వాడై ఉన్నాడు పౌలు గారు. ఈనాడు నేను కొందరు భక్తుల విషయంలో కూడా మీకు ముందు ఉంచాను. దావీదు గారును, మరి సంసోను ఎటువంటి వాడు మనందరికీ తెలుసు. దేవుని యొక్క నామములో ఎలిజబెత్ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసిన వాళ్ళు కలిగిన కుమారుడు ఎవరు అన్న. వీళ్ళందరూ కూడా బలమైన ప్రార్థన, వారికి ఇచ్చిన బహుమానం ఎలాగంటే దేవుని పని కొరకు లేకలేక పుట్టిన పిల్లలు దేవుని పని కొరకు వాడబడ్డారు. మరి దావీదు యొక్క తండ్రి మరి మోషే యెషయా భక్తుడు కూడా అలాగనే. కానీ ప్రవక్తని అది చేయలేని పనులు తన కుమారుడు ద్వారా దేవుడు చేపించాడు. ఇలాగనే మనం చేసే ప్రార్థనలు రాబోయే మన పిల్లలు కూడా చేయవచ్చు. 1-2 తరాల్లో మనం చూడకపోవచ్చు, కానీ 3వ తరములైన ఆ కార్యం చేయగలుగుతాడు. నీ ప్రార్థన వ్యర్థము కానవుడు, నీ కష్టమును వ్యర్థము కానవుడు, నీ ఆసక్తిని వ్యర్థము కానవుడు. నీ బలమైన ప్రార్థన దేవుడు కొట్టివేడు. దానికి ఇంకా జోడించి బలమైన శక్తిమంతుడుగా, ఒక తరం వారు నీ పేరు గుర్తించకపోయినా గాని 2వ తరం వారైనా గుర్తించి 3వ తరంలో ఖచ్చితంగా దేవుడు గుర్తించేలాగా చేస్తాడు. అందుకని భక్తులు 66 పుస్తకాల భక్తులు రాసిన వారు, వారి పేర్లు అనేకమైన పేర్లు అమర్చబడ్డాయి. వీరందరూ కూడా మన దగ్గర లేకపోయినా కానీ వారి పేర్ల ద్వారా వారు చేసిన క్రియలు మనం నేర్చుకోగలుగుతున్నాం, అలా నడగలుగుతున్నాం. అంటే వారే మనకు మార్గదర్శి, వారే మనకు దారి మార్గం చూపించేవారై ఉన్నారు. కనుక ఈరోజు ఈ యొక్క సమయంలో దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు ఏ రకంగా పరిచర్యలో మీరు సాగితే దేవుడు ఏ రకమైన పరిచర్య నీకు ఇవ్వబోతున్నారు. లోక సంబంధమైన పరిచర్య ఒకటి, ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి, మరి కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ప్రియులారా, సమయం ఉన్నప్పుడు ఆ పరిచర్య విషయము మీకు బోధిస్తాను. కనుక ఇటు మాటలు మీ అందరూ తెలుసుకుని అటు విషయంలో ప్రార్థన చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి ఆదరణ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా, పరిచర్య అనే నిమిత్తములో పౌలు గారు మాట్లాడిన మాటలు, తీతు గారి ద్వారా పౌలు గారు మాట్లాడిన మాటలు అనేకమైన విధములుగా మాకు కనబడుచున్నాయి. అయినప్పటికీ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన మాకు దయచేసి, నీ వాక్యముతో కట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా ప్రభా, మేమేపాటి వాళ్ళం ప్రభా, నీ నామాన్ని బట్టి, నీ శక్తిని బట్టి మేము ప్రార్థించడం తప్ప మేమేమి చేయగలం? అయినప్పటికీ నీ సన్నిధి మాకు తోడుగా, నీ రక్షణ ఆదరణగా, మేలుకరముగా, దీవెనకరముగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మాకు నీ ఆలోచన, నీ తలంపులు మాకు దయచేసి, మాకే కాదు మా దేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు దయచేద్దుమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, 800 పైబడిన ప్రజలు, 800 కోట్ల పైగిన ప్రజలు ప్రభా, ఈ భూమి మీద నీ నామములో, నీ రూపము కలిగి, నీ ఆలోచన కలిగి, నీ శక్తి కలిగి, నీ ప్రభావము కలిగి జీవిస్తూ, మాట్లాడుతూ, ప్రయాణములు చేస్తూ ఆయా రకమైన తలంపులు కలిగి ఉన్నారు. వీరందరూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి ముఖ్యంగా నా దేశంలో ఉన్న తండ్రి 32 రాష్ట్రాల యొక్క ప్రజలు, 150 కోట్ల ప్రజలు ప్రభా, వీరందరూ కూడా తండ్రి అనేకమైన తలంపులు కలిగి ఉండొచ్చు. కానీ అందరిని చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు. వారి తలంపులు, వారి మాటలు వినుచున్నావు, వారి క్రియలు చూస్తున్నావు, వారి తలంపులు గ్రహింపులోకి తెచ్చుకుంటున్నావు. వారి చరిత్ర, వారి జీవిత ప్రయాణం అంతా నీ ఎదుట నేను దాచబడి ఉన్నది. కాబట్టి వారిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మిలిటరీ వారిని బట్టి, పోలీస్ శాఖ వారిని బట్టి, డాక్టర్లను బట్టి, అలాగే మరి సిస్టర్లను బట్టి, పారిశుద్ధ వారిని బట్టి, రైతులను బట్టి, కార్మికులను బట్టి, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయవారిని బట్టి, అలాగే ప్రయాణాలు చేయని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీని బట్టి, బాలింత్రాలు బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు
వీరందరికీ అనాథులుగా అభాగ్యులుగా ఉన్న వారందరికీ ఆదరణ నీవే, నీ ఆత్మ నడిపింపు అందించుదువు గాక. దేవా, ఇన్ని ప్రార్థనలు, యవన బిడ్డలు, వివాహం కావలసిన బిడ్డలు, వివాహమైన బిడ్డలు, కుటుంబంలో మరి వివాహమై కుటుంబ నిమిత్తం అలజడ రేగిన కుటుంబాలు, శాంతి సమాధి లేని కుటుంబాలు, మనశ్శాంతి లేని భార్యాభర్తల దగ్గర సమాధి లేని మనుషులు ఎందరో ఉన్నారు. కానీ వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ, గ్రామంలో కానీ, పట్టణాల్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ సమాధానం లేని దినాలు ఉన్నాయి. ఇదిగో ప్రభా, కొన్ని చోట్ల భూకంపాలు ప్రభా, మా పిల్లలు ఎక్కడున్నారని తడుముకుంటూ పరిగెలెడుతున్న ప్రజలను చూస్తున్నాం. దేవా, పక్కన సునామీ అంటున్న ఇండియాలో కూడా సునామీ హెచ్చరికల ప్రభ చూపిస్తున్నారు. అది ఎక్కడ ఎలాగొస్తుందో తెలియదు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచను అన్నావు. ఇదిగో పెళ్లిళ్ళు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు, ఆనందపడతారు, కేకలు వేస్తారు, కేరింతలు కొడతారు. ఇంతలోనే నేను తిరిగి వెళ్ళిపోదు, కనిరెప్పపాట్లు నీ రాకడ వస్తుంది, వెళ్ళిపోతారంటున్నావు. అవును ప్రభా, అప్పుడు నాయన ఇటువంటి స్థితి కలిగిలో మనుషులందరికీ నీ రాకడ తలంపును ఎవరు నశించిపోకుండా, సాతాను చేతిలో చిక్కుకుపోకుండా నీ ఆలోచన, నీ తలంపులు ఈనాడు ప్రజలకు దయచండి. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తి శుభకార్యములు జరుపుకున్న ప్రతి వారికి ఆత్మ నడిపింపులు, ఆశీర్వాద, ఆదరణ కలుగు చేయండి. ఈ దినము ప్రభ, ఎవరైతే నీ పాదములు ఎదుట కన్నీటితో దుఃఖముతో విలపించుచున్నారు, వేధిస్తున్నారు, కన్నీటితో బాధపడుతున్నారు ప్రభ, వారందరి యొక్క మరణం నీ చేతులకు అప్పగిస్తున్న బలహీనతో హాస్పిటల్ మగ్గుతున్న వారిని, బలహీనులుగా ఉన్న వారి మరణంతో పోరాడుతున్న వారిని నీ ఆత్మతో నింపండి. ఈ దినము ప్రభ, ఎవరైతే మరి జన్మించారో వారికి నీ సాక్షులుగా ఉండి అదృష్టాన్ని వారి బిడ్డలకు దయచేయండి. ఎవరైతే నీ పిలుపునైతే నీ రాజ్యములో చేరారో వారి కుటుంబాలకి వాదార్పును, తండ్రి సంతార్పును తెలియపరుస్తున్నా. నీ సన్నిధి మాకు తోడు ఉంచండి. మరణాత ప్రార్థన సన్నిధి నా ప్రసంగం ఇదిగో నాని ఈ మాటలు ప్రభా అనేకులు విని అనేక హృదయాల్లో తెలుసుకుని తండ్రి సహకరించే కృపను, మరణాత ప్రార్థన సన్నిధి నీ సన్నిధిని బలపరిచి, ఇది నీ సన్నిధి ప్రభా, నువ్వు ఏర్పరచిన సన్నిధి, నువ్విచ్చిన సన్నిధి బలపరచండి. బైబిల్ మిషన్ సమస్తం అంతటని దీవించండి. యాజకులు, పరిచారకులు, పండితులు, స్వార్థికులు, దేశము కొరకు, ప్రపంచము కొరకు, ప్రపంచ ప్రజల కొరకు, సృష్టి కొరకు కనిపెడుతూ ప్రార్థన చేసిన ప్రతి యాజకుడిని దీవించి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామన పరిశుద్ధమొచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మౌనదుడ మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధన కాకి తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఈశ్వరత్వం విజయం అపాధికం, ప్రవేశరత్వం విజయం అపాధికం, సంపూర్ణ విజయం అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. వందనాలమ్మా.